హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ అయితే తను ఇల్లంతా వెతుకుతున్న కేశవతో, కేశవ ఏంట్రా వెతుకుతున్నామని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక కేశవ అయితే తన షాప్కి సంబంధించిన ఏదో వస్తువు తీసుకొచ్చాను, అది కనిపించట్లేదని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ, ఏంట్రా కనిపించకపోవడం ఏంటి, అసలు నువ్వు షాప్ నుంచే తీసుకొచ్చావా అని అడగడంతో, లేదన్నా నేను దాన్ని కొత్తగా కొని తీసుకొచ్చాను అంటూ ఇక కేశవ అయితే మాధవతో చెప్పడంతో ఇంకా ఇల్లంతా వెతుకుతుంటారు. ఇంతలో అక్కడికి చక్రి వచ్చి, అన్నయ్య నా భార్యమని ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా కేశవ అలాగే మాధవ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక కేశవ అయితే, ఏంట్రోయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈ మాట కనుక తను విందంటే నీకు మామూలుగా ఉండదు అంటూ ఇంకా చక్రితో కేశవ అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రి నిజంగానే భయపడి వెనకంతా చూస్తూ, లేదులే అమ్మయ్యా, ఏంట్రా భయపెడుతున్నావు, తను నిజంగానే నేను తాళి కట్టిన భార్య కదా, మరి అలా మాట్లాడతావేంటి అంటూ ఇంకా మాధవ అయితే చక్రి అయితే కేశవని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న మాధవ, రేయ్ కన్నా అలాగే మహాలక్ష్మి ఎక్కడికో వెళ్లారు, వచ్చేస్తారు అని అంటుండగానే ఇక వాళ్ళిద్దరూ లోపలికైతే వస్తారు. ఒక్కసారిగా ఇక మహాలక్ష్మిని చూసిన చక్రి సిగ్గుపడిపోతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం లోపలికొచ్చి, ఏంటి మాకోసమే ఎదురు చూస్తున్నారా అని చెప్పి వాళ్ళనైతే అడుగుతుంది. రేయ్ చెప్పమంటావా అని చెప్పి కేశవ అయితే ఇక చక్రిని అడుగుతూ ఉంటే, రేయ్ నీకు దండం పెడతాన్రా చెప్పమాకురా అంటూ ఇంకా చక్రి కేశవతో మాట్లాడుతూ ఉంటే ఇక మాధవ అయితే, ఏమా వెళ్ళని పని అయిందా, ఎక్కడికో వెళ్ళాలని కన్న నిన్ను బలవంతంగా తీసుకెళ్లాడు అని అంటుంటే, ఆ పెద్ది అయిపోయింది, వీడు ఈ మధ్య చాలా పెద్ద మనిషి అయిపోతున్నాడు, వీడు బయట గొడవల్ని కూడా సెటిల్ చేస్తున్నాడు అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నా ఎక్కడికైతే తీసుకెళ్లాడో దాని గురించి మాట్లాడి సరదాగా నవ్వేసుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ ఉండగా ఇంతలో కన్నాకి, మర్చిపోయాను వదినా, నేను చిన్నప్పుడు ఎలా ఉంటానా అని నువ్వు అడిగావు కదూ, ఉండు నా చిన్నప్పటి ఫోటో చూపిస్తాను అంటూ లోపలికి వెళ్లి ఒక పెద్ద ఇనుప పెట్టెని తీసుకొస్తాడు. ఆ పెట్టెని ఓపెన్ చేసి ఇక కన్నా అయితే తన వస్తువుల్ని మహాలక్ష్మికి చూపిస్తుంటే మహాలక్ష్మి అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. అలాగే తనని ఎత్తుకుని ఉన్న ఫోటోని చూపించడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే ఆ ఫోటోని చూసి, రే కన్నా నిజంగా నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, ఎంత బాగున్నావో, మరి నిన్నెత్తుకున్నా ఈవిడెవరు అని అడగడంతో ఒక్కసారిగా కన్నా అయితే షాక్ అయిపోతాడు. అవును ఈవిడెవరు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఫోటో వైపు అలాగే లోపల ఉన్న నారాయణ వైపు చూస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఆమెని చూస్తుంటే నార్త్ ఇండియన్లా అనిపిస్తుంది అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఇక కన్నా అయితే చాలా కోపంగా ఫోటోని తీసుకుని నారాయణ దగ్గరికి వెళ్తాడు. నారాయణ్ని పట్టుకుని, ఎవరి ఫోటోలో ఉన్నది, అప్పుడు నువ్వు ఎవరినో తీసుకొచ్చావని చెప్పారు, అది ఈవిడేనా, అసలు ఈవిడికి నీకు సంబంధం ఏమిటి, ఆవిడ నన్ను అంత ఆప్యాయంగా ఎత్తుకుందంటే ఆవిడ నీకేమవుతుంది, అంటే నువ్వు చంపేసింది ఈవిడేనా, చెప్తావా లేదా, నువ్వు ఈవిడ్ని ఉంచుకున్నావా అంటూ ఇక కన్నా అయితే నారాయణకి కోపం వచ్చేలాగా నారాయణ్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా కన్నా మాటలకి షాక్ అయిపోతూ, రే కన్నా ఆగరా అంటూ తనని ఎంత ఆపాలని ప్రయత్నించినా కన్నా మాత్రం అస్సలు వినిపించుకోకుండా నారాయణ్ని కోపం తెప్పించేలా మాట్లాడతాడు. ఇక నారాయణ, రే నోరు ముయ్యరా, తను నీ కన్న తల్లి అని చెప్పడంతో ఒక్కసారిగా కన్నా షాక్ అయిపోతాడు. కన్నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే, నాన్న ఏం మాట్లాడుతున్నావు, తను కన్నా వాళ్ళ నాన్న అమ్మ అని అంటుంటే, అవునరా అవును తనే కన్నాకి కన్న తల్లి అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు, కన్నాకి కన్న తల్లి తనేంటి అని అడుగుతుంటే, అవును కన్నాకి నేను తండ్రిని కాదు, నిజానికి కన్నాకి మనకి ఎట్లాంటి సంబంధం లేదు, కన్నాని ఎత్తుకొని వచ్చినా ఆవిడ నా ఇంట్లో నీడ కోసం నన్ను ప్రాధేయపడింది,
ఒక ఆడ కూతురికి ఈ ఇంట్లో నీడనిచ్చినందుకు నా మీద ఆ తాయారు ఏకంగా తనని చంపానన్న నింద వేసేశారు. ఇక ఊర్లో అందరూ తనని రెండో పెళ్లి చేసుకుని వచ్చానంటూ రకరకాలుగా పుకార్లు పుట్టించారు అంటూ ఇక నారాయణ అయితే తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఒక్కసారిగా ఇంకా నారాయణ గతాన్ని విన్న కుటుంబ సభ్యులు కూడా షాక్ అయిపోతారు. అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోలేదా అని చెప్పి ఇక చక్రి అలాగే కేశవ అడుగుతుంటే, రేయ్ నాకు మీ అమ్మంటే చెప్పలేనంత ఇష్టం. మీ అమ్మని తప్ప మరొక ఆడదాని వైపు కన్నెత్తి చూస్తానని ఎలా అనుకుంటున్నారు? చూడు, నేనెవ్వరిని పెళ్లి చేసుకోలేదు. ఒకానొకప్పుడు ఒళ్ళంతా గాయాలతో ఒక ఆడకూతురు నా ఇంటికొచ్చింది. ఇంత నీడనివ్వమని నన్ను ప్రాధేయపడింది. తన అవస్థని చూసి, తన దగ్గరున్న ఈ బిడ్డని చూసి జాలిపడి నా ఇంట్లో చోటిచ్చాను. అలాగే తనున్న పరిస్థితిని చెప్పేసరికి తనని ఇక్కడే ఉండమని చెప్పాను. అది అంతా తెలుసుకొని ఆ తాయారు ఊరంతా నేను రెండో పెళ్లి చేసుకున్నానని పుకార్లు పుట్టించింది. దాని మాటల్ని నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో తను నా ఇంట్లో చచ్చిపడి ఉంది. తను ఎలా చనిపోయిందో, అసలు తనకి ఏమైందో నాకు అస్సలు తెలీదు. కానీ ఆ తాయారు అదే అవకాశంగా తీసుకుని నేను తనని చంపేశానంటూ నా మీద లేనిపోని పుకార్లు రేపి నన్ను జైలు పాలు చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి జైల్లో ఉండొచ్చాను అంటూ ఇక నారాయణ అయితే జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా కన్నా కుప్ప కూలిపోతాడు. అంటే ఇన్ని రోజులు ఈ ఇల్లు నాది, మీరందరూ నా వాళ్ళు అని అనుకుంటున్నాను. కానీ మీరెవరు నా వాళ్ళు కాదా? ఈ ఇల్లు నాది కాదా? అసలు నేను మీకు ఈ ఇంటికి ఏమీ కానా అంటూ కన్నా అయితే ఇక బోరున ఏడుస్తాడు. ఒక్కసారిగా కన్నా మాటలకి అందరూ కూడా చాలా బాధపడుతూ, రే కన్నా, ఇంకొక్కసారి మటన్నావంటే దెబ్బలు పడతాయి. అసలు ఏంటి ఈ మాటలు? నువ్వు చిన్న పిల్లాడివి, చిన్న పిల్లాడిలాగే ఉండు. చూడు, ఆయనేదో తాగి మాట్లాడుతున్నాడు, నువ్వవేమీ పట్టించుకోవద్దు అంటూ ఇక కేశవ, మాధవ అలాగే చక్రి ముగ్గురు కూడా కన్నాకి నచ్చ చెప్తూ ఉంటే ఆ మాటలకి కన్నా, చూడన్నా, ఎన్ని రోజులు ఆయన తాగి అలా బయటుంటే ఆయన మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మన గురించి ఆలోచించట్లేదు, ఇక ఆయనకి బాధ్యత లేదు అంటూ నేను ఎప్పుడు కూడా ఆయన ఒక మనిషిలా కూడా చూడలేదు. కానీ ఆయన నా కన్న తల్లికి ఆశ్రయం ఇచ్చి నన్ను తన కన్న కొడుకులా చూసుకున్నాడు. అలాగే ఒంటరిగా తల్లి లేని వాళ్లాగా ఒక అనాథలా పెరగాల్సిన నాకు 3 అన్నల్నిచ్చాడు. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన ఆయన్ని ఇన్ని రోజులు తప్పుగా అపార్థం చేసుకున్నాను అంటూ కన్నా అయితే నారాయణ కాళ్ళ మీద పడతాడు. ఒక్కసారిగా నారాయణ కన్నా బాధని చూసి పైకి లేపి, రేయ్, ఇంకొక్కసారి నేను అనాథరు అన్నావంటే చంపేస్తాను. నువ్వు అనాథవి కాదురా, నువ్వు నా చిన్న కొడుకువి. ఇంకొక్కసారి అనాథంటే ఊరుకునేదే లేదు అంటూ ఇక కన్నాని గదమాయించి దగ్గరికి తీసుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మి అయితే అందర్నీ నవ్వించడం కోసం కన్నాకి చిన్నప్పుడు వేసిన గౌన్ని అందులో నుంచి తీసి కన్నా, ఇది చిన్నప్పుడు నీకు వేసిన గౌన్ అనుకుంటా, ఎంత ముద్దుగా ఉందో. ఇప్పుడు ఒకసారి నిన్నలా వేసి రెడీ చేయాలని ఉందిరా అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే కన్నాకి దగ్గరగా తీసుకెళ్లి తన ఒంటి మీద గౌన్ని పెడుతుంది. ఒక్కసారిగా కన్నా, ఏంటోదినా, ఈ గౌన్ నాకెలా పడుతుంది అంటూ ఇక కన్నా అంతా మర్చిపోయి మహాలక్ష్మి మాటలకి ఇక సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి కూడా అన్న మాటలకి ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు. అలా అందరూ నవ్వడంతో జరిగిందంతా మర్చిపోతారు. ఇంకా మహాలక్ష్మి అయితే, పెద్ది, నాకు ఆకలిగా ఉంది, భోంచేద్దామా అని అడగడంతో ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. కన్నా మాత్రం తను తెలుసుకున్న నిజంతో ఇక బాధపడుతుంటే మహాలక్ష్మి కన్నా పక్కన కూర్చుని, చూడు కన్నా, నీకు తెలియని వయసులో జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. నీకు 3 అన్నలున్నారు.
అలాగే నీకు సెక్యూరిటీగా మీ నాన్నున్నారు. ఇక జరిగిన విషయం మర్చిపోయి వాళ్ళతో సంతోషంగా ఉండు. ఇలా నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాంరా అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాకి నచ్చ చెప్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే బంసీ అయితే ఏడుస్తూ మాధవ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా బంసీని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే, బంసీ ఏమైంది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏం జరిగింది బంసీ అని అంటుంటే, అన్నా నీతో చెప్పాను కదా అన్నా, నా చెల్లెలికి గొప్ప సంబంధం వచ్చిందని, ఆ సంబంధం చేసుకోవడానికి తనకి ఇష్టం లేదు అనింది. తర్వాత తనే పెళ్లి చేసుకుంటాను అనింది. తనకో పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఇప్పుడు తనేమో పెళ్లి వద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటుంటే ఒక్కసారిగా చక్రి, ఖచ్చితంగా తను ఎవరినో ప్రేమించుంటుంది, అతని దగ్గరికే వెళ్ళుంటుంది. అయినా నువ్వేంటి బంసీ, తను ఇష్టపడిన వాడికిచ్చి పెళ్లి చేయకుండా ఇలా ఎందుకు చేశావు అని ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి బంసీ, లేదన్నా, నా చెల్లెలు ఎవరిని ఇష్టపడలేదు. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతానని, పైగా నాకు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరని, నాకు భోజనం కూడా టయానికి ఉండదని, నా గురించి ఆలోచించి తను పెళ్లి చేసుకోకుండా ఇలా మాట్లాడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే, ఏంటి నువ్వు ఇబ్బంది పడతావని తను అంతలా ఆలోచిస్తుందా, చూస్తుంటే తను అచ్చమ్మ పెద్దిలాగే ఆలోచిస్తుంది అని ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంతలో మాధవ, చూడు బంసీ, ఇలా మాట్లాడుకుంటే తను ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎలా తెలుస్తుంది, ముందు తను ఎక్కడ ఉందో వెళ్ళి చూద్దాం పదండి అని వెళ్ళబోతుంటే ఇక అదే టైంలో అక్కడికి బంసీ వాళ్ళ చెల్లెలు నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా బంసీ తన చెల్లెల్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక మాధవ్ అయితే, ఏమైంది బంసీ, మీ చెల్లెల కోసం వెళ్దామని చెప్పాను కదా, పద అంటుంటే, అవసరం లేదన్నా, అదిగో నా చెల్లెలు అని ఇక బంసీ అయితే చాలా ఎమోషనల్గా తన చెల్లెల దగ్గరికి వెళ్తాడు. ఇక తన చెల్లెలతో, ఏంటమ్మా ఇదంతా, నీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పావు, తర్వాత నా బాధని చూడలేక చేసుకుంటానని ఒప్పుకున్నావు, మరి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలా ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటమ్మా, నువ్వు అలా వెళ్ళిపోతే ఈ అన్న ఎలా తట్టుకుంటాడనుకుంటున్నావు అని ఇక బంసీ అయితే తన చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే తన చెల్లెలు, లేదు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళను, ఒకవేళ నువ్వు నాకు పెళ్లి చేసి పంపించాలి అనుకుంటే తను కూడా మనతో పాటు మనతోనే కలిసి ఉండేలాంటి అబ్బాయిని తీసుకురా, నేను తల వంచి తాళి కట్టించుకుంటా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బంసీ, మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటుంటే, నువ్వు నా కోసం టెన్షన్ పడి ఇక్కడికే వచ్చావని మన వాళ్ళందరూ చెప్పారు, అందుకే నువ్వెక్కడ టెన్షన్ పడి నా కోసం ఊరంతా వెతుకుతావని నేనే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటూ ఇక బంసీ వాళ్ళ చెల్లెలైతే బంసీతో మాట్లాడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా జరిగిందంతా చూసి మాధవ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే వాళ్ళిద్దరి ప్రేమని చూసి చాలా ముచ్చారిపోతుంది. మహాలక్ష్మి అయితే ఇక బంసీ వాళ్ళ చెల్లిని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా చక్రి మాత్రం ఇదేం పట్టనట్టుగా మహాలక్ష్మిని చాలా ప్రేమగా చాలా రొమాంటిక్గా చూస్తూ, ఏవండి, మీకు మాత్రం నా ప్రేమ అర్థం కావట్లేదు, మీకోసం నేను ఇంతలాగా ఎదురు చూస్తున్నాను, ఏవేవో చేస్తున్నాను, కానీ మీకు నా మనసులో ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మి వైపు చూస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక మాధవ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. అలాగే మన మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ కూడా మొదలవబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.